ఏంటి సార్ ఇది స్పీడ్ పెంచినట్టున్నారు మెగా బ్రదర్? స్పీడ్ పెంచాడు, డోసు లోడు అంతా పెంచారు. అందుకని ఇదేమి అందులో పెద్దిరెడ్డిని అక్కడికి వెళ్ళి మాట్లాడడం నాగబాబు మామూలుగా మాట్లాడడం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏమో ఆ అటవీ భూమి దాని మీద దర్యాప్తు చేయండి లేకపోతే అని ఆయన ఒక కమిటీ అన్న అధికార హోదాలో తమ్ముడు ఆ పని చేస్తుంటే అన్న నేరుగా అక్కడికి వచ్చేసి ఆ కార్యక్షేత్రంలో ఢీకొనడానికి సిద్ధమవుతున్నారంటే ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నటువంటిదే. ఇంకోటి నువ్వు రాజీనామా చేయంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి, నువ్వు రాజీనామా చేయి నేను పోటీ చేస్తా అన్నది కూడా వచ్చే ఆటోమేటిక్, అంతే కదా. ఆయన ఎలాగో చేయరు అనుకోండి, ఎప్పటి నుంచో ఉన్నాడు. కానీ అందుకని ఇది ఇంకొకటి ఆ మదనపల్లె ఆ పైరప్పటి నుంచి ఇప్పటివరకు ఏం తేలలేదు. మొన్న ఆయన తీవ్రంగానే విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్ మీద. పెద్దిరెడ్డి కొంతమందిలా కాకుండా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడారు, మీరు ప్రూవ్ చేయండి అది ఇది అన్నారు. నేను ఆ రోజే చెప్పాను కదా, ఒకవేళ మీది పొరపాటు అంటే లాజిక్ 2 sides, 2 వైపులా ఉంటుంది తర్కం. ఆయన చేసింది అబద్ధం, ఆధారాలు లేవు, సర్వే చేయకూడదంటే మీరు న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. ఎన్నో కేసులు చూసుంటారు, వెళ్ళలేకపోయారు, వెళ్ళలేదు.